హెల్లో! ఒక ఎపిడెమియాలజిస్ట్ డైరీలోని అత్యంత ఆసక్తికరమైన, అంతుచిక్కని వైద్య రహస్యాన్ని ఛేదించే ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. నా కెరియర్లో ఎన్నో వింత వ్యాధులను, వాటి వ్యాప్తిని ట్రాక్ చేశాను. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ కేస్ స్టడీ కాస్త భిన్నమైనది. ఒక మారుమూల ప్రాంతంలో సరదాగా మొదలైన ఒక విహారయాత్ర ఊహించని విధంగా ఒక ప్రాణాంతక వ్యాప్తికి ఎలా దారితీసిందో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. అత్యంత అరుదైన డేంజరస్ వైరస్ను అధికారులు ఎలా పసిగట్టారో తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. అసలు కథ ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 2026 అర్జెంటీనాలోని ఉషువాయా నగరం. అక్కడి నుండి అంటార్క్టికా అందాలను చూడటానికి ఒక లగ్జరీ క్రూయిజ్ నౌక బయల్దేరింది. అందులో దాదాపు 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా చాలా సాధారణంగా, ఉత్సాహంగా మొదలైంది. కానీ ఆ విహారయాత్ర అతి త్వరలోనే ఒక భయంకరమైన మెడికల్ క్రైసిస్గా మారబోతోందని అప్పుడు ఎవరికీ తెలీదు. ఒక ఇన్వెస్టిగేటర్గా ఈ కేసును పరిశీలిస్తే అసలు ఆ ఓడలో ఏం జరిగిందనేది నిజంగా మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సరే, ఇప్పుడు ఈ కేస్ టైమ్లైన్ను కొంచెం దగ్గరగా గమనిద్దాం. యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే ఓడలో ఉన్న ఒక 70 ఏళ్ల డచ్ ప్రయాణికుడికి సడన్గా జ్వరం, తలనొప్పి వచ్చాయి. చూస్తుండగానే శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ఏప్రిల్ 11న ఆ ఓడలోనే అతను చనిపోయాడు. ఆ తర్వాత ఏప్రిల్ 24న ఓడ సెయింట్ హెలెనా వద్ద ఆగింది. అప్పుడు అతని భార్య మృతదేహంతో పాటుగా దిగి ఫ్లైట్లో నెదర్లాండ్స్ వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ విషాదమేమిటంటే విమానాశ్రయంలోనే ఆమె కుప్పకూలి ఏప్రిల్ 26న మరణించింది. మే 2 నాటికి మరో ప్రయాణికురాలు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అంటే WHOకు అలర్ట్ వెళ్ళింది. అప్పటికే ఆ లగ్జరీ ఓడ కాస్త ఒక మృత్యుకూపంగా మారిపోయింది. ఆ తరువాత జరిగిన తీవ్రమైన వైద్య పరీక్షల్లో అసలా సైలెంట్ కిల్లర్ ఏమిటో బయటపడింది. అదే హంటా వైరస్. ఇక్కడ పరిస్థితి తీవ్రతను పెంచే, భయపెట్టే అంశమేంటో తెలుసా? దాదాపు 70 ఏళ్లుగా సైంటిస్టులకు ఈ వైరస్ గురించి తెలిసినప్పటికీ నేటికీ దీనికి ఎలాంటి ఆమోదించబడిన వ్యాక్సిన్ లేదు. కనీసం ఖచ్చితమైన యాంటీవైరల్ మందులు కూడా లేవు. మన శరీరంలోని రోగనిరోధక శక్తి మాత్రమే దీంతో ఒంటరి పోరాటం చేయాల్సుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ ఆఫీసర్స్ ఈ వైరస్ పేరు చెప్తేనే వణికిపోవటానికి ఒక ముఖ్యమైన కారణముంది. దీని మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేటు అక్షరాల 50%. అవును, మీరు విన్నది నిజమే. ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఇద్దరిలో ఒకరు మరణించే ప్రమాదముంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎపిడెమియాలజిస్టులు ఈ వైరస్ను ఎందుకంత సీరియస్గా తీసుకుంటారో. ఎపిడెమియాలజీ కోణంలో చూస్తే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ హంటా వైరస్ ప్రపంచమంతా ఒకేలా ఉండదు. ఇది భౌగోళికంగా 2 వేర్వేరు రూపాల్లో దాడి చేస్తుంది. ఆసియా మరియు యూరప్లో కనిపించేదాన్ని HFRS అంటారు. దీనివల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం లాంటివి అవుతాయి. అదే ఉత్తర, దక్షిణ అమెరికాల్లో కనిపించేది HPS. ఇది ఇంకా చాలా డేంజరస్. దీనివల్ల పేషెంట్ ఊపిరితిత్తులలో ద్రవాలు ఈ వ్యాధి చరిత్రను మనమొకసారి వెనక్కి వెళ్లి చూస్తే 1950లలో కొరియన్ యుద్ధ సమయంలో వేలాది మంది సైనికులు దీని బారిన పడ్డారు. అప్పుడే ఆ ప్రాంతంలోని హంటా నది పేరుమీద దీనికి హంటా వైరస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1993లో అమెరికాలో వాతావరణ మార్పుల వల్ల ఇది ఎలా వ్యాపిస్తుందో డాక్టర్స్ గుర్తించారు. అలాగే 2005 నుండి 2008 మధ్య మన భారతదేశంలో కూడా ఎలుకల పట్టేవారిలో, అలాగే గోదాముల్లో పనిచేసేవారిలో ఈ కేసులు కనిపించాయి. సో ఈ చరిత్రలో జరిగిన ఒక్కో సంఘటన ఈ మోడర్న్ ఎపిడెమియాలజికల్ పజిల్ను సాల్వ్ చేయడానికి ఒక్కో క్లూ ఇస్తూ వచ్చింది. ఇదంతా ఒక అద్భుతమైన కాని భయంకరమైన చైన్ రియాక్షను మనకు వివరిస్తుంది. అదేంటంటే వైరస్ వ్యాప్తికి మరియు మన వాతావరణానికి ఉన్న సంబంధం. 1993లో అమెరికాలోని నవాహో గిరిజనుల కేసును గమనిస్తే ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల భారీ వర్షాలు పడినప్పుడు అడవుల్లో చెట్ల గింజలు విపరీతంగా పెరుగుతాయి. ఆ ఆహారం దొరకగానే ఎలుకల జనాభాలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం, అంటే పెద్ద పాపులేషన్ బూమ్ వస్తుంది. ఆ తర్వాత జనాభా పెరిగిన ఎలుకలు ఆహారం కోసం వెతుక్కుంటూ మనుషుల ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇక్కడే ఈ కేసులో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఈ వైరస్ కేవలం ఎలుకల నుండి మాత్రమే మనుషులకొస్తుంది, మనుషుల నుండి మనుషులకు రాదు. కానీ 1996లో అర్జెంటీనాలో కనుగొన్న యాండీ స్ట్రెయిన్ ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది.
మొత్తం హంటావైరస్ ఫ్యామిలీలోనే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి నేరుగా వ్యాపించగల ఒకే ఒక్క మ్యూటేషన్ ఇదే. అందుకే మూసి ఉన్న గదులు లేదా మన క్రూయిజ్ నౌకల లాంటి ప్రదేశాలు దీని వ్యాప్తికి పర్ఫెక్ట్ ప్లేసెస్గా మారిపోతాయి. ఈ యాండీ స్ట్రెయిన్లో మరో డేంజరస్ పాయింట్ ఏంటంటే సూపర్ స్ప్రెడర్స్. అంటే ఇది గాలి ద్వారా వ్యాపించకపోయినా వైరస్ సోకిన కొందరు వ్యక్తులు వాళ్ల చుట్టూ ఉన్న చాలా మందికి దీన్ని చాలా స్పీడ్గా అంటించగలరు. ఒకే గదిలో ఉండటం, దగ్గరగా మెలగడం, శారీరక ద్రవాల మార్పిడి, వీటి వల్ల ఈ సూపర్ స్ప్రెడింగ్ జరిగిపోతుంది. మన క్రూయిజ్ నౌకలో ప్రయాణికుల మధ్య ఈ ఇన్ఫెక్షన్ అంత వేగంగా వ్యాపించడానికి అసలు కారణమిదే. ఇప్పుడు ఈ సైన్స్ అంతా పక్కన పెట్టి తిరిగి మన క్రూయిజ్ సంఘటన దగ్గరికి వద్దాం. బర్డ్ వాచింగ్ అని వెళ్లిన ఆ డచ్ జంట ఉషువాయాలో ఎలుకలు ఎక్కువగా తిరిగే ఒక డంప్యార్డ్ లాంటి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ్నుండి వారు వెంటనే వెళ్లి నౌక ఎక్కారు. ఈ వైరస్కు మనిషి నుండి మనిషికి వ్యాపించే టైం, అంటే ఆ ట్రాన్స్మిషన్ విండో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. వారు ఏ 2 రోజుల తర్వాతో ఆ నౌక ఎక్కి ఉంటే అసలు ఈ వ్యాప్తి జరిగి ఉండేదే కాదు. కాని సరిగ్గా ఆ ఒక్కరోజు వ్యవధిలోనే వారు నౌకలోని క్లోజ్డ్ రూమ్స్లో ఉండటం వల్ల ఇతరులకు ఆ వైరస్ ఈజీగా సోకింది. ఇదంతా ఒక బ్యాడ్ టైమింగ్ అని చెప్పాలి. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు సహజంగానే మనలో ఒక భయం కలుగుతుంది కదూ. కోవిడ్లాగా ఇది కూడా ప్రపంచాన్ని వణికించే తదుపరి మహమ్మారి అవుతుందా అని. ఇంతటి హై మోర్టాలిటీ రేటున్నప్పుడు ఎవరైనా భయపడటం సహజమే. కాని ఎపిడెమియాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు ఈ నిర్దిష్ట వ్యాప్తిని ఆ భయానక కోణంలో ఎందుకు చూడటం లేదో మనం అర్థం చేసుకోవాలి. కొంచెం రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే ఫ్యాక్ట్స్ వేరేలా ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వైరస్ కోవిడ్ లేదా ఫ్లూలాగా గాలి ద్వారా అస్సలు వ్యాపించదు. ఒకరికొకరు చాలా దగ్గరగా ఎక్కువ సమయం గడిపితే తప్ప ఇది ఒకరి నుండి మరొకరికి జంప్ అవ్వదు. పైగా దీని ట్రాన్స్మిషన్ విండో మనమిందాక అనుకున్నట్లు కేవలం ఒక్కరోజు మాత్రమే. దీనికి కోవిడ్లాగా 14 రోజులు క్వారంటైన్ ఏం అవసరం లేదు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వైరస్ వల్ల ప్రపంచానికి ముప్పు చాలా తక్కువే అని క్లియర్గా చెప్పేసింది. గ్లోబల్ రిస్క్ తక్కువే అయినప్పటికీ ఈ క్రూజ్ షిప్స్, కమర్షియల్ నౌకల లాంటి ప్రదేశాలలో ముందస్తు నిఘా అనేది అత్యంత కీలకం. ఓడ సిబ్బందికి దీనిపై అవగాహన ఉండాలి. ఎవరికైనా ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వాళ్లను వెంటనే గుర్తించి ఆ 24 అవర్ వ్యవధిలోనే ఐసోలేట్ చేయగల ఖచ్చితమైన సర్వేలెన్స్ సిస్టమ్స్ పాటించాలి. అలా కరెక్ట్ టైంలో రియాక్ట్ అయితే ఇలాంటి సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్కి మనం ఈజీగా చెక్ పెట్టొచ్చు. మరి ఈ అదృశ్య ముప్పు బారిన పడకుండా ఉండాలంటే మన చేతుల్లో ఉన్న బెస్ట్ వెపన్ ఏంటి? సింపుల్, అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్. ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలుకలు తిరిగే ప్రాంతాలకు దూరంగా ఉండటం బెస్ట్. మన ఇళ్లల్లోకి ఎలుకలు రాకుండా కన్నాలు మూసివేయడం, అలాగే పాత గోదాముల్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా N95 మాస్కులు, గ్లవ్జులు వాడటం చాలా అవసరం. ఎలుకల మలమూత్రాలకు ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్. చెత్తను కరెక్ట్గా డిస్పోజ్ చేయడం వల్ల ఎలుకలు చేరే ఛాన్స్ తగ్గుతుంది. బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయడమే ఇక్కడ మనకు అతిపెద్ద రక్షణ కవచం. ఫైనల్గా మనమొకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఎల్నినో లాంటి క్లైమేట్ చేంజెస్ ఇప్పట్లో ఆగేలా లేవు. దానికి తోడు ఎలుకల జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దశాబ్దాలుగా ఎవరికంటా పడకుండా సైలెంట్గా ప్రాణాలు తీస్తున్న ఇలాంటి వైరస్లను ఫేస్ చేయడానికి మన దగ్గర ఇప్పుడున్న హెల్త్ ప్రోటోకాల్స్ నిజంగా సరిపోతాయా? ఈ ప్రశ్న గురించి మీరందరూ ఆలోచించండి. ఈనాటి మన డీప్ అనాలిసిస్ మీకు సరికొత్త విషయాలు తెలియజేసిందని ఆశిస్తున్నాను. రేపు మరో ఆసక్తికరమైన మెడికల్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.